రష్యా ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్ని రష్యాకే ఇచ్చేసేయి. ఉక్రెయిన్‌లో నుంచి రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని రష్యాకే ఇచ్చేసేయి. క్రిమియా ఏదైతే కొంత ఉక్రెయిన్ వెళ్ళి రష్యాలో ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం దాన్ని తిరిగిచ్చేసేయి. అంటే రెండు వైపులా ఉక్రెయిన్‌కి చెంపదెబ్బ, చేతి దెబ్బ అన్నమాట. అమెరికాను నమ్ముకున్న పాపానికి అన్యాయం అయిపోతుంది. డొనెట్స్క్, లుహాన్స్కీ, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలని ఆల్రెడీ 3 వంతులు ఆక్రమించేసుకుంది రష్యా. అది తిరిగి ఇవ్వరట. ఉక్రెయిన్ రష్యాలోని పార్ట్ ఆక్రమించుకున్న క్రిమియాని తిరిగి ఇచ్చేయాలట. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అడ్డుపడటం వలన చర్చలు జరగట్లేదు, ఇది వాడి తప్పే అన్నటువంటి వాదనే చేస్తున్నాడు ట్రంప్. తద్వారా అది వాస్తవంగా అయితే అనైతికం. ఉక్రెయిన్ అమెరికాను నమ్ముకునే యుద్ధంలోకి దిగింది. సరే, అక్కడ తిక్కల దద్దమ్మ అధ్యక్షుడిగా ఉండటం వాళ్ళ ప్రారంభం. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాల విషయంలో రష్యా పక్షానే ఉండటానికి అమెరికా అధ్యక్షుడు నిర్ణయించుకున్నాడని స్పష్టమవుతుంది.